హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ఇక్బాల్ భాష. నేను యూట్యూబ్లో ట్రావెల్స్ వీడియోస్ అయితే చేస్తుంటాను, నా డైలీ లైఫ్ స్టైల్ అలాగా. సో ఈరోజు అయితే ఈరోజు సండే, ఈరోజు ఫ్రీ, ఈరోజు షాప్ కూడా లేదు. సో ఈరోజు వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు పెళ్ళి ఇక్కడ వైఎస్ఆర్ దగ్గర బాబు ఫంక్షన్ హాల్ దగ్గర. ఇప్పుడు నేను నా కూతురు అయితే వెళ్తున్నాం. హాయ్ బోల్ హాయ్. సో ఇది నా ఛానల్లో ఫస్ట్ టైం అయితే నా కూతురిని అయితే పరిచయం చేస్తున్నాను. సో నా కూతురి పేరు వచ్చి ఐరా ఇస్మా. 2.5 years ప్రస్తుతానికి మా పాపకి. ఫస్ట్ టైం అయితే నా పాపని చూపిస్తున్నాను ఈరోజు యూట్యూబ్లో. చాలా రోజుల నుంచి చూపించాలి అనుకున్నా. సో ఈరోజు చూపిస్తాను. ఇప్పుడు పెళ్ళికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ నుంచి బాబు ఫంక్షన్ హాల్ వచ్చి ఒక 2 kilometers అంతే పక్కనే. మాకు ఒక 5 నిమిషాలు అయితే వెళ్ళిపోవచ్చు. పెళ్ళికైతే వచ్చేసాను నేను, నా కూతురు అయితే వైఎస్ఆర్ దగ్గర ఉన్న బాబు ఫంక్షన్ హాల్. సమీర్ ఇతని చెల్లి పెళ్ళికి వచ్చేసింది ఇప్పుడు. సో నికా అయితే అయిపోయింది. మేము వచ్చే లోపలికి అయితే ఇంకా వెళ్ళి పెళ్లి కొడుకుని అయితే కలవాలి. ఇంకా నేను నా కూతురు అయితే ఆడుకుంటున్నా, కూర్చొని కొంతసేపు కబుర్లు చెప్పుకుంటాను. అలాగే ఇంకా నికా అయితే అయిపోయింది కదా, పెళ్లి కొడుకుని అయితే కలవాలి. సైడ్లో ఒక స్క్రీన్ లాంగ్ పెట్టి ఆ స్క్రీన్లో అయితే లైవ్ రికార్డింగ్ అయితే జరుగుతుంది. మనం ఎవరెవరు పెళ్లి కొడుకుని కలుస్తారో అక్కడైతే వీడియో అయితే ప్లే అవుతుంది లైవ్లో. వాహిద్ ఆబిద్ వీళ్ళిద్దరు అన్న తమ్ముళ్ళు. అయిరా కోనే క్యా ఖాతీ తూ? మామూలుగా పెళ్ళిళ్ళు ఇస్తారు కదా, మా దాంట్లో ఇస్తారు ఇలాంటి చాక్లెట్లు. తీసుకుంటే చాలు, ఫస్ట్ చాక్లెట్ తీసుకుని తింటుంది. ఇంక వేరే ఏది ఇచ్చినా కింద అయితే వేసేస్తుంది. కామా బస్సే అబ్బ నక్కో. ఇదే తెలియదు మధ్యలో అంటే వద్దంటుంది. చాక్లెట్లు బిస్కెట్ చూడాలి అడిగింది. మా ఇబ్రాహిం ఉన్నా కదా, మా ఫ్రెండ్ ఇబ్రాహిం వాళ్ళ నాన్న. బాగున్నాయిరా किसी कर माँ किसी कर। वाह कौन है? नहीं है। ఇంకా నేను నా కూతురు స్టేజ్ పైకి అయితే వచ్చేసాం పెళ్లి కొడుకుని కలవడానికి. ఇంకా పెళ్లిలో డెకరేషన్ అయితే చాలా బాగుంది, స్టేజ్ డెకరేషన్ అండ్ అలాగే ఫంక్షన్ హాల్ కూడా చాలా బాగుంది. ఇంకా నేను నా కూతురు అయితే పెళ్లి కొడుకుని కలిసేసి కంగ్రాస్ అని చెప్పి ఒక 2 ఫోటోలు అయితే దిగేసి వీడియోలో కూడా. ఇంకా భోజనం చేయడానికి అయితే కిందకైతే వచ్చేసాం. ఇది వచ్చి ఉస్మాన్ క్యాటరింగ్ అదా. భోజనం అయితే చాలా బాగుంది, ఐటమ్స్ కూడా చాలా పెట్టారు. బిర్యానీ అయితే పుట్టిచ్చేసారు, అసలు మటన్ బిర్యానీ చాలా బాగుంది. ఇంకా నేను నా కూతురు అయితే మటన్ బిర్యానీ అయితే తినేసాం. నా కూతురు అయితే నేనే తినిపించేసాను అక్కడే. తినేసిన తర్వాత ఫైనల్ టచ్ ఐస్ క్రీమ్ తినడానికి అయితే వచ్చేసాను. బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ బాగుంది. నేను నా కూతురు ఒక కప్ తీసుకుని అయితే తినేసాం స్పూన్తో. మా పాప మాత్రం ఐస్ క్రీమ్ చూస్తే చాలా వదలదు. ఇంకా ఐస్ క్రీమ్ అని రచ్చ చేసింది. అందుకని ఒక కప్ అయితే తీసుకుని మా పాపని అయితే ఐస్ క్రీమ్ అయితే తినిపించేసాను. ఇంకా ఐస్ క్రీమ్ తినిన తర్వాత పక్కనే కిల్లి అయితే ఉంది, స్వీట్ కిల్లి. లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సీ యూ అండ్ నెక్స్ట్ వ్లాగ్.